Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Asian Andrology, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. ఈ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఏంటి అంటే నార్మల్గా సెమెన్ బయటకు వచ్చేది వెనక సైడ్ వెళ్ళిపోతుంటుంది. ఇది ఎంత కామన్ అంటే చాలా వరకు కేసెస్లలో ఇది ఎప్పుడు ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది అంటారు సార్ ఎంతసేపు సెక్స్ చేసినా వీర్యం రావట్లేదు సార్ అని. సో అయితే ఇప్పుడు జనరల్లీ మనం ఎట్లా చూస్తామంటే మొన్న ఒక కేసు వచ్చింది. సో వీళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు, ఒక ఆల్మోస్ట్ 2 years నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. ఈ కపుల్ రెగ్యులర్గా ఎంతసేపు సెక్స్ చేసినా వీర్యం, హస్బెండ్ ఏమో వీర్యం వస్తుంది అనుకుంటున్నాడు, కానీ లోపల వైఫ్కి ఏమో లోపల వీర్యం వస్తున్నట్టు ఆమెకు అనిపించట్లేదు. సో ఇలానే ఈ ప్రాసెస్ కంటిన్యూస్ 2 years నుంచి నడుస్తుంది. సో వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ఆయన చెప్పే హిస్టరీ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అయి ఉండొచ్చు అనేది ఒక స్ట్రాంగ్ ఇది ఉండే మనకి. సో వాళ్ళని ఒకసారి ఒక శాంపుల్ కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్తే, సార్ నేను హస్తప్రయోగం ట్రై చేశాను, వీర్యం బయటకు వస్తుంది అనిపించింది, కానీ నేను శాంపుల్ కలెక్ట్ చేద్దాం అనుకుంటే వీర్యం కలెక్ట్ కాలేకపోయింది అని. సో అప్పుడు మనం ఈ కంక్లూజన్కి ఏం వచ్చినామంటే అసలు అరే ఇది ముందటికి రాకుండా వెనకపోతుందేమో అని పోస్ట్ ఎజాక్యులేటరీ యూరిన్ టెస్ట్ చేసినాము. దాంట్లో ఆల్మోస్ట్ 40 million స్పర్మ్స్ వచ్చినాయి. అంటే ఒక నార్మల్ మనిషిలో ఎంతైతే స్పర్మ్ కౌంట్ ఉంటుందో అంత స్పర్మ్ సెల్స్ నార్మల్గా వచ్చినాయి. వీళ్ళు ఎక్కడ ఈ ప్రెగ్నెంట్ స్పర్మ్ చాలా ఐవీఎఫ్ సెంటర్స్లలోకి మల్టిపుల్ సెంటర్స్కి పోయినప్పుడు అరే మీకు స్పర్మ్ కౌంట్ లేదు, రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనే మాట చెప్పకుండా మీకు స్పర్మ్ కౌంటే లేదు, బెటర్ మీరు ఒకటి టీసా అన్నా చేయించుకొని ఐవీఎఫ్ ద్వారా కనండి, లేకపోతే డోనర్ స్పర్మ్ కన్నా వెళ్ళమని చెప్పారు. సో మన దగ్గర వచ్చినప్పుడు మనం ఈ సింపుల్ ప్రాబ్లమ్ని మనం డయాగ్నోస్ చేయగలిగితే సింపుల్గా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే మనం ప్రాపర్గా హిస్టరీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు సమస్య ఏంటి, మనం దానికి సొల్యూషన్ ఎలా ఇస్తాం, ఇలా చేస్తే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఎలా వస్తుంది. దానికి ఒక 2 drugs ఉంటాయి. ఈ 2 drugs ఒక 3 months తీసుకున్నప్పుడు అబ్సల్యూట్లీ వీళ్ళకి ఎజాక్యులేషన్ నార్మల్ అయింది అండ్ వైఫ్ బికెమ్ ప్రెగ్నెంట్. ఇదే మనము డయాగ్నోస్ చేయలేకపోయి ఉంటే, ఒకవేళ ఈ పేషెంట్ వేరే దగ్గరికి పోయి ఉంటే ఖచ్చితంగా దీనికి టీసాకి పోవడం, టీసా అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేయడము, లేకపోతే డోనర్కి వెళ్ళిపోవడము, వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి 100% ఛాన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇట్లాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. సో ఎవరైనా కానీ సెక్స్ చేస్తున్నప్పుడు మీకు వీర్యం రావట్లేదు అంటే 2 things ఉంటాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు హ్యాపీనెస్ వస్తుందా లేదా. అంటే వీర్యం బయటకు వచ్చినప్పుడు ఆర్గాజం అంటాం, ఈ ఆర్గాజం వస్తుందా లేదా మనం అది చూసుకోవాలి. ఒకవేళ ఆర్గాజం రావట్లేదంటే మనం సెక్స్ కంప్లీట్ చేయట్లేదు. అంటే దీంట్లో 2 issues ఉంటాయి. హ్యాపీనెస్ వస్తుంది అంటే సింపుల్ థింగ్, రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్, కొన్ని డ్రగ్స్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జస్ట్ జనరల్ ఏమవుతుందంటే ఈ వీర్యం టెస్టిస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ స్పింక్టర్ అని ఉంటుంది, ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఉంటుంది, దీనికి తాకి దీని నుంచి బయటకు వస్తుంది. ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ క్లోజ్ కానప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్ బయటకు వస్తుంది, ఈ యూరినరీ బ్లాడర్లో ఇది డిపాజిట్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి స్పర్మ్ ఇటు బయటకు రావడం ఆగిపోతుంది, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. సో నౌ ఈ 2 మెడికేషన్స్ వల్ల ఏమవుతుందంటే స్పింక్టర్ క్లోజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంత సింపుల్ డయాగ్నోసిస్కి మనం మల్టిపుల్ థింగ్స్ ఆలోచన చేయొద్దు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ హ్యాపీనెస్ రావట్లేదు అనుకుంటే ఇలాంటి కేసెస్లో మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందో చెక్ చేసుకోవాలి, అంగస్తమన సమస్య ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. నార్మల్గా వీళ్ళకి సెక్స్ మిడ్వేలకు ఆపేసినా కానీ ఆర్గాజమ్స్ రావు. అలాంటి వాళ్ళకి బేసిక్ టెడలఫిల్ స్టార్ట్ చేస్తే ఎరెక్షన్స్ మీద కంట్రోల్ ఉంటుంది, ఎరెక్షన్ సస్టైన్ అవుతుంది, కాబట్టి మీకు ఈ ప్రాబ్లం కూడా డెఫినెట్లీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్లో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ సింప్లీ ట్రీటబుల్, భయపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ, బెటర్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఏం డౌట్స్ ఉన్నా ఫర్దర్గా కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చినాను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.